తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ ఇంట్లో పెళ్ళుందా? లేక అర్జెంటుగా ఎవరికైనా డబ్బులు పంపాలా? మీ చేతిలో చెక్కులున్నాయా? అయితే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే 4 రోజుల పాటు మీ బ్యాంకు గేట్లు తెరుచుకో. అవును, మీరు వింటున్నది నిజమే. వచ్చే వారం వరుసగా 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. మీ జోబులో పైసా లేకపోయినా, అకౌంట్లో లక్షలున్నా ఆ 4 రోజులు మీరు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా పండగలకు బ్యాంకులు సెలవులు ఉంటాయి. కానీ ఈసారి సెలవులతో పాటు సమ్మె సెగ కూడా తోడైంది. జనవరి నెలాఖరులో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోనుంది. జనవరి 24 అంటే 4వ శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవు. జనవరి 25 ఆదివారం సాధారణ సెలవు. మరి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ సెలవు అందరికీ. ఈ 3 రోజులు వరుస సెలవులైతే ఇక 4వ రోజు ఉన్నది జనవరి 27న బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్గా ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పట్టాయి. ఫలితంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా 4 రోజులు బ్యాంకింగ్ సేవలకు బ్రేక్ పడనుంది. వరుసగా 4 రోజుల బ్యాంకులు మూతపడితే ఆ ప్రభావం సామాన్యులపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వరుస సెలవుల వల్ల ఏటీఎంల్లో నగదు త్వరగా అయిపోయే అవకాశం కూడా లేకపోలేదు. మీకు నగదు అత్యవసరం ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇక మీరు ఎవరికైనా చెక్కులు ఇచ్చినా లేదా మీకు కొత్త చెక్కులు వచ్చినా అవి క్లియర్ అవ్వడానికి మళ్ళీ బుధవారం వరకు వెయిట్ చేయాల్సిందే అని కూడా చెప్తూ ఉన్నారు. కేవలం చెక్కులే కాదు, మీ లోన్ వాయిదాలు లేదా ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అలాగే యూపీఐ నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యాంకింగ్కు వెళ్ళి నేరుగా చేసే పనులు ఉన్నవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే కస్టమర్లందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మీకు బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వాటిని ఈ రోజే పూర్తి చేసుకోండి. నగదు అవసరమైతే ముందే విత్డ్రా చేసి పెట్టుకోండి. ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేసి ఇబ్బందులు అస్సలు పడద్దు. ఈ సమాచారాన్ని మీ మిత్రులు కూడా షేర్ చేయండి.